డీటెయిల్స్ చూద్దాం. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి షెకావత్ బృందం భేటీ అయింది. షెకావత్ బృందంతో పాటు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరుగుతోంది. చర్చల అనంతరం షెకావత్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. నిన్న రాత్రి షెకావత్తో జనసేనాని పవన్ కళ్యాణ్ సుమారు గంటకు పైగా చర్చించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ రోజు చంద్రబాబు నివాసంలో మరోసారి 3 పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి షెకావత్ అలాగే జనసేన నేత మనోహర్ చర్చలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా మనకు అందిస్తారు. పూర్ణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఈ భేటీకి సంబంధించి. పూర్ణ, ఏదైతే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అటు షెకావత్ బృందం కూడా దాదాపు ఒక అరగంట సేపు నుంచి కూడా భేటీ అయ్యారు. మొత్తం కూడా సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశం మీద ప్రధానంగా చంద్రబాబు అలాగే షెకావత్ బృందంతో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముగ్గురు వీళ్ళు కూడా భేటీ అయ్యారు. మొత్తం కూడా సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశం మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ సీట్లు బీజేపీకి ఇవ్వాలన్న దాని మీద కూడా మొత్తం కూడా షెకావత్ బృందం మొత్తం కూడా చంద్రబాబు బృందంతో మొత్తం కూడా భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక సీట్ల సర్దుబాటు సంబంధించి అనేక అంశాలు కూడా బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల టీడీపీకి బాగా పొట్టున్న ప్రాంతంలో కూడా బీజేపీ సీట్లు అడుగుతుండటంతో వాటి మీద ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా టీడీపీ పోటీ చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా చంద్రబాబు అయితే బీజేపీ నేతలకి అలాగే బీజేపీ అధిష్టానం వద్ద కూడా చెప్పారు. అదే విషయాన్ని కూడా ఇప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సీట్స్ ఏదైతే టీడీపీకి పుట్టిన సీట్స్ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. వాటి మీద ఇంకా ప్రతిష్టంభన మాత్రం వేయలేదు. వాటి మీద సుదీర్ఘంగా చర్చలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి అయితే ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైతే ఈ చర్చలు మొత్తం కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా మొత్తం కూడా చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా అటు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున అలాగే షెకావత్ బృందంతో పాటు చంద్రబాబు బృందంలో అచ్చెన్నాయుడు అలాగే అరంగాని సత్యప్రసాద్ గుట్టిపాటి రవికుమార్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. మొత్తం కూడా వీటి మీద సుదీర్ఘంగా మొత్తం కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ ఒక ఫైనలైజేషన్ మాత్రం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పురంధేశ్వరి కూడా మరి కొద్దిసేపట్లో వచ్చి ఏదైతే ఈ సీట్ల సర్దుబాటు అంశంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆమె నోవోటల్ హాస్టల్ నుంచి బయలుదేరారని చెప్తారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఈ సీట్ల సర్దుబాటు సంబంధించిన భేటీలో పాల్గొనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా మరొక గంటలోపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా కూర్చుని ఒక ఫైనలైజేషన్ ఈరోజు సాయంత్రం కల్లా రావాలి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇంకా సమయం ఎక్కువ లేదు. అందుకనే ఈరోజు దీని మీద ఒక ఫైనలైజేషన్కి రావాలి అని చెప్పి మొత్తం కూడా 3 పార్టీల అధినేతలు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది కూడా పెట్టాలని కూడా మొత్తం కూడా నిర్ణయించుకున్నారు. అందుకనే ఎంతసేపు అయినా సరే ఎంత సమయం అయినప్పుడు కూడా దీని మీద ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే బీజేపీ అడుగుతున్న స్థానాల్లో ఎటువంటి అభ్యంతరం లేకపోతే అటు జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళకి ఇచ్చేందుకు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. అయితే కొన్ని సీట్ల మీద మాత్రం ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి సీట్ల మీద మొత్తం కూడా సుదీర్ఘంగా చర్చించి అక్కడ ఎందుకు మేము వదులుకోలేకపోతున్నాం అనేది కూడా చంద్రబాబు బీజేపీ బృందం ఎవరైతే ఉన్నారో షెకావత్ బృందానికి మొత్తం కూడా పూర్తిస్థాయిలో మొత్తం కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీకి మొదటి నుంచి చాలా పట్టున్న స్థానాలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పి అటు అమిత్ షా అలాగే వాళ్ళ దగ్గర చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఏదైతే బీజేపీ కొన్ని సీట్లు పట్టుపడుతున్నారో వాటి మీద టీడీపీ అయితే వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేదని తేల్చైతే చంద్రబాబు చెప్తున్నారు. ఎన్నిటి మీద ఈరోజు సాయంత్రం అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ పూర్ణ, అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేవలం అన్ని కొలిక్కొచ్చాక చర్చలు అన్ని కూడా ఒక అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుంది, అలాగే దాంతోపాటు అభ్యర్థులను కూడా ప్రకటిస్తారా? కేవలం ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారనే అంశం మాత్రమే వెల్లడించే అవకాశం ఉందా?
ఈ రోజైతే మాత్రం ఏ సీట్లో ఎవరెవరు పోటీ చేస్తారనేది మొత్తం ఒక స్పష్టత అయితే ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. అందుకనే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబు నివాసానికి వస్తున్నారని చెప్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకనే ముగ్గురు కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ముగ్గురు కూడా ఉంటారు. కాబట్టి మొత్తం కూడా దీనికి ఒక ఫైనల్ రూపం అనేది ఈరోజు తీసుకొచ్చే దిశగానే ఇక్కడ ఈ భేటీ మొత్తం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సీట్లు అయితే ఏ అయితే అనౌన్స్ అయితే చేయరు, ఏ సీట్లు ఎక్కడైతే పోటీ చేస్తామన్న దాని మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా 100% అటు బీజేపీ నేతలు కానీ ఇటు టీడీపీ జనసేన నేతలు అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది ఇవాళ వేసేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి అత్యంత సమీపంలోకి వస్తున్న తరుణంలో మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దాని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం అయితే ఈరోజు రావాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అందుకనే నిన్న రాత్రి దాదాపు 1 గంటన్నర సేపు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత ఈరోజు దీని మీద సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం అయితే ఈరోజు వెల్లడించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దీన్ని ఫైనలైజేషన్ చేసుకుంటే రేపటి నుంచి ఇంకా ఎలక్షన్ ప్రచారానికి ఇంకా విస్తృతంగా వెళ్ళాలి. ముగ్గురు కలిసి సభలు కూడా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న నేపథ్యంలో ఈరోజు దీనికి మాత్రం మొత్తం ఒక క్లారిటీ, అంటే ఈరోజు సాయంత్రం కల్లా ఫుల్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. పవన్ పూర్ణ, మరో అంశం, ఈ నెల 17న టీడీపీ జనసేన సంబంధించి చిలుకలూరుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. ఈ సభలో బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ హాజరవుతారని ఆహ్వానించినట్లుగా కూడా సమాచారం ఉంది. మరి ప్రధాని హాజరవుతారా లేదా కేంద్ర మంత్రులు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా బీజేపీ నుంచి? దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఏదైతే టీడీపీ ఇద్దరు కలిసి అయితే 17వ తారీఖున సభ అయితే నిర్వహించాలని అనుకున్నారు. అయితే తర్వాత ఏదైతే పొత్తులు ఫైనలైజేషన్ అయిన నేపథ్యంలో ముగ్గురు కూడా కలిసి ఉమ్మడిగా ముగ్గురు కలిసి కూడా సభ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే ఆ 17వ తారీఖు సభకి నరేంద్ర మోడీ హాజరవ్వాలని చెప్పి నిన్న ఏదైతే చంద్రబాబు ఢిల్లీలో ఆయన నరేంద్ర మోడీని కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన వస్తారు లేదా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆయనకి కొంత షెడ్యూల్, అంటే బిజీ షెడ్యూల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చే అవకాశం చాలా మటుకు తక్కువ అని చెప్పి బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇటు పరిస్థితుల్లో మొదటి సభ, ఎందుకంటే అది ఖచ్చితంగా భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం, ఖచ్చితంగా ఆయన వస్తారని చెప్పి కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఈ నాదెండ్ల మనోహర్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ సభ అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా ఆ టీడీపీ అధిష్టానం అలాగే జనసేన కూడా ఇప్పటికే దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 8 లక్షల మందితో ఈ సభ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి మొత్తం కూడా స్థలం ఎక్కడ ఏంటి అనేది కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక కమిటీని కూడా టీడీపీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. అయితే దానికి ఎవరెవరు వస్తారు, బీజేపీ అధిష్టానం నుంచి బీజేపీ పెద్దలు ఎవరు వస్తారు ఏంటి అనే ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నరేంద్ర మోడీకి అయితే ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోడీ కొంత బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆయన వచ్చే అవకాశం ఉందా లేదా అని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే దాని మీద ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన అయితే బీజేపీ అధికారంగా విడుదల చేయలేదు. అయితే ఖచ్చితంగా వస్తారని చెప్పి మాత్రం బీజేపీ అటు జనసేన నేత అయితే భావిస్తున్నారు. అయితే దానికోసం అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఖచ్చితంగా ఈ సభకి నరేంద్ర మోడీని అయితే హాజరవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.